అంటే ఈ యొక్క భక్తి యంత్రాలు తంత్రాలు వీటిపై నిలువు దోపిడీ చేస్తున్నారు కదన్న. 100%. దాని మీద మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి, ప్రజలే మేలుకోవాలి, లేదా ప్రజల తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైనా ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి. లేదంటే మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్న మెకానిజం, అధికార యంత్రాంగం, ఉద్యోగి వ్యవస్థ, ఈ లైన్ ఒకవైపు ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రచారం చేయడం కోసం, వైద్య ఆరోగ్యం మీద అవగాహన కలిగించడం కోసం, చట్టాలపై అవగాహన కలిగించడం కోసం, పీడనను నిరోధిస్తూ మనకు రక్షణ ఇవ్వడం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది, బోధించడం కోసం టీచర్ వ్యవస్థ ఉంది, కష్ట సుఖాలను చూసుకోవడానికి అధికారులు ఉన్నారు కదా, విఆర్ఏ నుంచి మొదలుకుంటే జిల్లా కలెక్టర్ దాకా, ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా, గ్రామ కార్యదర్శి నుంచి ప్రిన్సిపల్, ఈ వ్యవస్థ అంతా ఉంది కదా, ఇదంతా పని చేయాలి.